అట్లా ఉండు కానీ నువ్వేదో నోటికి వచ్చింది వార్త అవసరమైతే నేను రాజీనామా చేస్తా, ఈ రాజీనామా చేస్తా అనేది మీ అయ్యే జమానం నుంచి మీ బావ నువ్వు మీ చెల్లి అందరు ఇవన్నీ డైలాగులు కొట్టేది మస్తు చూసినాం. గతంలో కూడా అరవింద్ మీద కూడా నిజామాబాద్లో ఆమె అట్టనే మాట్లాడింది, నేను ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా అది చేస్తున్నా. ఏమైంది ఈరోజు అని మాయ మాటలు ప్రజలను మైండ్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ బాగా చేస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఇవన్నీ ఉత్త మాటలు ఖాళీ పబ్లిక్ టైం ఖరాబ్ చేస్తున్నారు తప్ప ఇదేం లేదు. ఈవెన్ కోర్టుకు పోతే కూడా మొటకాయలు ఎన్నో పెట్టిండ్రు వీళ్ళకి. ఇప్పుడు ఇవాళ కొత్తగా కాగ్ రిపోర్ట్లలో కూడా గతంలో కూడా పెట్టిండ్రు. మొన్న రీసెంట్లీ కూడా వాళ్ళు పోతే వేరే రకంగా ప్రతిదానికి కోర్టు నుంచి అయితే వాళ్ళకి అది ఎదురు చుక్క జరుగుతూనే ఉంది కదా. మరి ఇంకా కొత్త కొత్త మాటలు మాట్లాడడం ఏంది? అంటే వాళ్ళు చెప్పేదంతా పాత మాటలే. ఎవరికి ఇప్పుడు వాళ్ళ మాటల మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. విజయ్ గారు చెప్పండి. 7 లక్షల కోట్ల అప్పులు చేశారు కేసీఆర్, ఆ కుటుంబ సభ్యులు 2 లక్షలు అవినీతి ద్వారా కూడబెట్టారు. ఇక కేటీఆర్ హరీష్ రావుల మధ్య ప్రతిపక్ష పదవి కోసం, నాయక పదవి కోసము కొట్లాడుతున్నారు. ఇద్దరు బచ్చగాళ్ళు, వీళ్ళ మాటలు జనాలు నమ్మరు అని అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన బయటకు వచ్చి మాట్లాడాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? కోమటిరెడ్డి గారు రోజు ఒక ఆరోపణ, రకరకాల గమ్మత్తుగా ఆరోపణలు చేస్తున్నటువంటిది అప్పులకు సంబంధించినటువంటిది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ ఆర్బీఐలో కానీ అప్పులు మనం ఆర్థిక క్రమశిక్షణతోటే ఉందనేది గతంలో చెప్పినటువంటి. ఇందులో బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు వేరున్నటువంటి. బడ్జెట్ అప్పులు మన 4 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. 4 లక్షల కోట్ల వరకే బడ్జెట్ అప్పులు ఉన్నటువంటిది, ఎఫ్ఆర్బిఎం పరిధి ఉన్నటువంటిది. ఇప్పుడు అసలు అప్పులు అనేది ఏంది? ఈ 9 నెలల కాలంలో 71,000 కోట్ల అప్పు చేశారు. అసలు అప్పు ఇది కదా. నువ్వు 71,000 కోట్ల అప్పు చేసి ఏం చేశారు? సరే అప్పుడు అప్పు చేశారు అన్నట్టు చేస్తే ఏమైంది? 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టిరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది మన కళ్ళ ముందు సాక్ష్య కనిపిస్తుంది. ఇప్పుడు మల్లన్న సాగర్ కూడా నింపిరు. మల్లన్న సాగర్ కూడా ఎట్లా నింపిరు? మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా. మరి ఎట్లా నింపిరు? నీళ్ళు ఏ నుంచి వచ్చినాయి దానికి? అది ఇట్లా కనిపిస్తూనే ఉంది. మిషన్ భగీరథ కనిపిస్తూనే ఉన్నది, అదేవిధంగా మిషన్ కాకతీయ కనిపిస్తూనే ఉన్నాయి. రోడ్లు ఇవి ఒక రకమైనది కనిపిస్తుంది. మీరు ఈ 71,000 కోట్లు 9 నెలల కాలంలో తెచ్చి ఏం చేసిర్రు? ఒకటైనా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసిరా? ఏం కనిపించట్లేదు. ఇది రైతు బంధు ఇచ్చారా? అది లేదు. మరి ఏం చేస్తున్నారు? మరి సంబంధించినటువంటిది ఇప్పుడు ఏంది? నెక్స్ట్ అప్పు చేయబోతారు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటిది వీళ్ళే చేస్తున్నారు. అసలు యాక్చువల్గా అది నేషనల్ గా కేంద్ర ప్రభుత్వం చేస్తా అని చెప్పి వీళ్ళు ఉత్తర భాగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దక్షిణ భాగం మొత్తం మేమే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తామని చెప్పి దాని అలైన్మెంట్లు ఇష్టం ఉన్నట్టు మార్చేసుకొని అక్కడ కూడా బంధుప్రీతే కనిపిస్తుంది కదా. ఆడ మొత్తం సీఎం గారు అత్తగారు ఊరు మీద నుంచే రీజనల్ రింగ్ రోడ్ పోవాలని అలైన్మెంట్ మార్చినటువంటి సిచ్యువేషన్, రోజు గొడవ అవుతున్నటువంటి, రైతుల దగ్గర తీసుకుంటున్నటువంటిది మొత్తం వాళ్ళ బ్రదర్సే చేస్తున్నారనే ఆరోపణలు రోజు వస్తున్నాయి. ఒక రోజు కూడా ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. మరి ఎందుకు ప్రపంచ బ్యాంక్ తో లింక్ పెట్టుకొని అప్పు దీనికోసం మళ్ళీ ఒక 15,000-20,000 కోట్లు అప్పు చేయాలనేది ఆ రీజనల్ రింగ్ అప్పు చేస్తున్నటువంటిది ఏంది? ఏడాది కూడా కాకముందే 70,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగిందా? ఆదాయం అదనంగా ఏమైనా వస్తుందా? అదేమీ లేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ దాటిపోతుంది. గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించింది అని నివేదికలు ఇచ్చినటువంటి ఆర్బీఐ ఫైనాన్స్ కమిషను ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తెల్ల మొహాలు వేస్తున్న, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వాళ్ళు ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళిపోయింది. మనది ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఎక్కువ ఓవర్ గా అయిపోతున్నది. జిఎస్డిపిలో ఉన్న పర్సెంటేజ్ సంబంధించి కూడా ఓవర్ గా పోతున్నటువంటి సిచ్యువేషన్. ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాల లిస్టులోకి తెలంగాణ పోతుంది. దీనికి ఎవరు? మరి గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన కేంద్ర ప్రభుత్వమే ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. మన ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలైన ఆర్థికాన్ని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది, ఆర్థిక శాఖ పర్యవేక్షిస్తుంది, ఫైనాన్స్ కమిషన్ పర్యవేక్షిస్తుంటది. ఇప్పుడు ఆ పర్యవేక్షణ సంస్థలన్నీ కూడా ఏం మాట్లాడతలేని కాగ్ లాంటి ఇప్పుడు ఏంది? ఆల్రెడీ ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిపోతున్నాయి. ఆ లిస్టులోకి పోతుంది మన రాష్ట్రం అనేది అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మనం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. గతంలో రాలే ఈ పరిస్థితి. గత 10 ఏళ్ల కాలంలో నిరంతరం ఆర్థిక క్రమశిక్షణ ఉండేది అనేది ఆర్బీఐ రిపోర్ట్లో నిరంతరం చెప్పినటువంటి. అందుకనే ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు పోతుంది. దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన గాడిన పెట్టాల్సినటువంటి నువ్వు మూలధనం తెచ్చిన అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మీద పెట్టండి. మరి 71,000 కోట్లు 9 నెలల్లో ఏం డెవలప్మెంట్ అయింది?
ఎక్కడ ఏం దాని మీద కనిపించదు శ్వేతపత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలి కదా. ఓకే షూర్ తప్పకుండా విజయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు నేను కూడా జర్నలిస్ట్ని కనుక ఒక మాట ఇప్పుడు శనివారం రోజు కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ అమృత్ స్కీమ్ గురించి మాట్లాడాడు 8,888 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. అదే రోజు సాయంత్రం సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటి గారు కూడా ఆయన సవాల్ని స్వీకరించారు. రేపు పొద్దున్నే కలుద్దాం అంటే మార్నింగ్ ఆదివారం రోజు ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీరు చూశారు, నేను చూశాను. సో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తే నిజాలు అనేటివి అప్పటికప్పుడే నిగ్గు తేలుతాయి కదా. సో మంత్రులు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడమే తప్ప మళ్ళీ కేటీఆర్ పోయి అక్కడ తెలంగాణ భవన్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాని మీద కోమటిరెడ్డి మాట్లాడడం, ఇదంతా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అమృత్ స్కీమ్లో నిజంగానే జరిగిందా, జరిగేటట్టయితే అక్కడనే నిజం నెగ్గు తేలిపోతుంది. ఆయన ఈయన ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే కూడా తేలేదు. దీనికి విచారణ అనేది ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా హైకోర్టు దగ్గరికి పోవాలి. ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే మళ్ళీ ఇవే వస్తాయి. అందుకని ఈజీ అదొకటి ఉంది కదా, హైకోర్టు వల్ల ఈజీగా సెంట్రల్ ఎందుకు ఛాలెంజ్లు నడిచినాయి చేయబట్టి, లేకపోతే మామూలుగా పోతారు విపక్షాలు కావచ్చు, ఇంకెవరైనా కోర్టుకు పోతారు, ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ ఏంది మంత్రి కూడా కేటీఆర్ అంటే ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుత స్థాయి ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆయన సవాల్ను స్వీకరించారు. మంత్రి స్థాయిలో ఉన్న పొంగులేటి గారు వెంటనే రిప్లై ఇచ్చారు. అదే కదా, ఎందుకని మార్నింగ్ టైం చెప్పు కలుద్దామన్న సవాల్ స్వీకరించినందుకే ఈజీగా ఏంది విచారణ చేయాలి. దానికి ఎవరైనా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు నాయకులు అనుకుంటే ఆడ వాస్తవం శివకుమార్ లాల్ గారు ఏం చెప్తారు, టెక్నికల్ గా వీళ్ళు చేయాలి విచారణ కమిషన్. ఆల్రెడీ కేటీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టేదానికంటే ఇప్పుడు రవి అన్నట్టు మొత్తానికి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు సెంట్రల్ లో కంప్లైంట్ చేస్తావా, స్టేట్ లో కంప్లైంట్ చేస్తావా, హైకోర్టులో పిటిషన్ పెడతావా, అవి చేయకుండా నువ్వు ఖాళీ వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడి ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు. రవి మాట్లాడింది ఇంకొకటి ఏమంటుండు, గత ప్రభుత్వంలో అంట ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండే, కాగ్ రిపోర్ట్ ఎన్ని మొట్టకాయలు వేసింది కాగ్ రిపోర్టు, ప్రతిసారి తిట్టడమే. మొత్తానికి 10 సంవత్సరాల కాగ్ రిపోర్ట్ ప్రతి దగ్గర కమిషన్ ప్రతి దగ్గర దోచుకున్నారు. అదంటే ఆర్థిక అభివృద్ధి ఉండే, ఆర్థికంలో ఎవరు కూడా పర్యవేక్షణ బాగుండే అని చెప్పారంట. మరి ఏడికని చెప్పారు మరి నాకైతే తెలియదు. పవర్ ఎవరి చేతిలో ఉంది అవి నిరూపించండి. ఇప్పుడే మీ చేతిలో 71,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు దానికి సంబంధించి అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. 71,000 కోట్లకు సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేయమని చెప్పండి. గవర్నమెంట్ రెడీ ఉంటుంది దేనికైనా మాట్లాడడానికి. డిమాండ్ చేయమని చెప్పి ఇప్పుడు రవి గారు చేయడం కాదు, ఆల్రెడీ కేటీఆర్ కి పక్కన పోయి చెప్పండి రవి గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్. ఓకే ఓకే మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి కుటుంబంపై ఇది రెండో ఆరోపణ. మొన్న ఏదైతే యుఎస్ అలాగే అమెరికా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఒక 1,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెడతారని చెప్పడం కావచ్చు. ఇప్పుడు మరొకసారి కూడా ఐహెచ్పి కంపెనీతో సోదా కంపెనీ ఆయన బావమరికి సంబంధించింది. ఇది కేవలం దాని టర్నోవర్ 2 కోట్లు మాత్రమే. మరి వందల కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా వస్తుంది? ఇది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం కోసం చేస్తుండని స్పష్టమవుతుంది అని చెప్పి కూడా మరి విజయ్ నర్రా గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? విజయ్ గారు మాట్లాడింది ఒకటే కాదు, ఈవెన్ వేరే మీడియాలో కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అది అన్నారు, వాస్తవం కాదు అంటలేము. కానీ ఈరోజు ఏదైతే అది జాయింట్ వెంచర్గా జరుగుతుంది కాబట్టి అలా పార్ట్నర్షిప్లా జరుగుతుంది. దాంట్లో దీనికి కొత్తగా రేవంత్ రెడ్డి పేరే చెప్పి రేవంత్ రెడ్డి బామ్మారిదే చేస్తుండు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా దక్షిణ భాగంలో అలైన్మెంట్ మేము చేస్తామని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి దాంట్లో కూడా మరి ఇక దాని దిశను కూడా మారుస్తున్నారు. ఇందులో కూడా కుటుంబానికి సంబంధించి అని కూడా విజయ్ నారా గారు చెప్తున్నారు. మీరు విన్నారు కదా. మొత్తానికి టీఆర్ఎస్ వాళ్ళకి గతంలో ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద కూడా ఇప్పుడు ఈరోజు హరీష్ రావుకి